అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 17వ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు చాలా ముఖ్యమైనటువంటి మార్పులను తీసుకురావచ్చు. ఈరోజు మీ యొక్క జీవితంలో కొన్ని కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, అలాగే కొంత పరీక్షించే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే మీరు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఈరోజు మీరు ఆలోచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతుంది. అందువలన తొందరపడి నిర్ణయాలను తీసుకోకుండా కాస్త ఆలోచించి ముందడుగు వేయడం చాలా మంచిది. ఈరోజు ఉద్యోగం లేదా వ్యాపార పరంగా చూస్తే కొంత ఒత్తిడి కూడా ఉండవచ్చు. మీరు చేస్తున్నటువంటి పనిలో కొంత ఆలస్యం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ అది మీ యొక్క తప్పు వలన కాదు, బయట పరిస్థితుల వలన అలా జరుగుతుంది. కాబట్టి ఆందోళన చెందకుండా ఓర్పుతో వ్యవహరించండి. మీ యొక్క సహచరులతో కొంత తేడాలు కూడా రావచ్చు. మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక స్థితి పరంగా చూస్తే ఈరోజు కొంత ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటాయి. అయితే జాగ్రత్తగా అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. అదేవిధంగా పెట్టుబడులను పెట్టాలనుకుంటే ఈరోజు కాస్త ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి. ఎవరి మాట వినకూడదు. మీకు తెలిసినటువంటి దానిపైన మాత్రమే నమ్మకాన్ని పెట్టుకోండి. కుటుంబ విషయాల్లో కొంత కలహాలు రావచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు శాంతంగా ఉంటే సమస్యలు త్వరగా పరిష్కరిస్తారు. పెద్దల మాట వినడం ద్వారా మంచి ఫలితాలను కూడా పొందుతారు. పిల్లల విషయాల్లో కొంత అవసరం కూడా ఉంటుంది. వారి యొక్క చదువుపై దృష్టిని కూడా పెట్టాలి. సంతానపరంగా చూస్తే మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. పిల్లల చదువులో ఇతర రంగాలలో పురోగతిని కూడా సాధిస్తారు. అది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఎవరిపై ఒత్తిడి పెట్టకుండా ప్రోత్సహించడం చాలా మంచిది. సమాజంలో మీ యొక్క గౌరవం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మీరు చేసినటువంటి మంచి పనులకు గుర్తింపు కూడా లభిస్తుంది. అదేవిధంగా మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఈరోజు ఇతరులకు సహాయం చేస్తే అది మీకు భవిష్యత్తులో మంచిగా తిరిగి వస్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి సరైనటువంటి విశ్రాంతిని తీసుకోవాలి. ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారాన్ని తగ్గించాలి. ప్రేమ మరియు సంబంధాల పరంగా చూస్తే ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. మీరు ప్రేమలో ఉన్నటువంటి వారు అయితే మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పాలి. అపార్థాలను తొలగించడానికి ప్రయత్నించాలి. ఒంటరిగా ఉన్నటువంటి వారు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా కూడా కొంత శాంతిని పొందగలుగుతారు. దేవునిపై భక్తి పెరుగుతుంది. పూజలు, జపాలు చేయడం ద్వారా మీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. సూర్య భగవాను కటాక్షం మీపై ఎల్లవేళలో ఉంటుంది. ఈరోజు ఉదయం లేవగానే సూర్య భగవానునికి నమస్కారం చేయండి. నీటితో ఆర్చాన్ని ఇవ్వండి. ఓం సూర్య నారాయణ మహా అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఇది మీకు శక్తి మరియు ధైర్యాన్ని కూడా ఇస్తుంది. గురువారం అయితే పసుపు దానం చేయటం చాలా మంచిది. పేదవారికి ఆహారం ఇవ్వటం ద్వారా పుణ్యం కూడా పొందవచ్చు. నల్ల ఎండుకుల పప్పు దానం చేయటం వల్ల శుభప్రదం. పసుపు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించడం మీకు శుభం కలుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు మరింత లోతైనటువంటి విషయాలను తెలుసుకుంటే మరి ముందుకు ఇలా సాగుదాం. ఈరోజు మీలో ఉన్నటువంటి ఆత్మశక్తి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మీరు గతంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలను గుర్తు చేసుకుంటూ వాటిని ఎలా అధిగమించాలలో కొత్త మార్గాలను కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆలోచనలు మీ యొక్క భవిష్యత్తును మలిచేలా కూడా ఉంటాయి. ముఖ్యంగా
ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో స్థిరత్వం ఉండాలి. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానిపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలి. ఈరోజు ఉద్యోగ రంగంలో మీ యొక్క ప్రతిభ బయటపడే రోజు. మీరు గతంలో చేసినటువంటి కృషికి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందవచ్చు. అయితే ఈ యొక్క సమయంలో అహంకారాన్ని చూపకుండా మరింత వినయంతో ఉండటం చాలా అవసరం. కొందరు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేసే పనిని మౌనంగా క్రమశిక్షణతో కొనసాగించండి. వ్యాపారస్తుల కోసం చూస్తే కొత్త ఒప్పందాలు లేదా డీల్స్ రావచ్చు. అయితే అన్ని విషయాలను పరిశీలించి న్యాయపరమైనటువంటి అంశాలను కూడా గమనించి నిర్ణయం తీసుకోవాలి. భాగస్వాములతో పనిచేసేవారు స్పష్టతతో ఉండాలి. చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు డబ్బు వస్తుంది, మరోవైపు డబ్బు ఖర్చు పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇంటి అవసరాల కోసం చేయవలసి కూడా ఉండవచ్చు. అప్పులు తీసుకోవడం తప్పనిసరిగా ఉంటే తిరిగి చెల్లించే ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. లాభాల కోసం తొందరపడకుండా స్థిరంగా పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. కుటుంబ జీవితంలో ఈ రోజు మీరు ఒక సమతుల్యాన్ని పాటించాలి. పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవాన్ని చూపాలి. వారి యొక్క సలహాలు కూడా ఉపయోగపడతాయి. భార్యాభర్తల మధ్య స్నేహాన్ని అర్థం చేసుకోవడం చాలా మంచిది. మీరు మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరిస్తే బంధాలు మరింత బలపడతాయి.